డివాల్వ్ అయిన ఫండ్ ఎంత వస్తుంది, ఈ రకంగా చేస్తున్నామని చెప్పేటటువంటి ప్రక్రియ కోసం చూడాలి తప్ప ఆ రకంగా చేసేది పెద్ద ఇంపాక్ట్ ఇవ్వదని నా యొక్క అభిప్రాయం. ఇది నేను చెప్పేటటువంటి పరిస్థితి కూడా మేము కూడా మొన్న మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ మేము సభ్యులు కూర్చున్నప్పుడు నేను గత 4 పర్యాయాలు, 4వ పర్యాయం నేను రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో కూర్చున్నప్పుడు మేము ఈ రకమైన విషయం లేవనెత్తాం. ఖర్చు చేయడానికి ప్రతివాడు కూడా మగవాడే, సంపద సృష్టించేటటువంటి యోచన లేనటువంటి బాధ్యత రహితమైనటువంటి రాజకీయ పార్టీ ప్రకటన చేయరాదని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంగా మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది బడ్జెట్ కి సంబంధించిన విషయం. రెండవది బీసీలకు సంబంధించిన విషయం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. బీసీలకు సంబంధించిన విషయాల్లో అసలు ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలుపెట్టింది 1987లో సర్దార్ గౌతులచ్చన్ గారు 84లో వారు చేసినటువంటి ఉద్యమం ఆధారంగా వారికి ఎన్టీ రామారావుకి కుదిరిన ఒప్పందం మేరకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్స్, ఆయన 44% అడిగాడు తిరుపతిలో, అది 33%కి కుదింపబడి ఆ 33% ద్వారా ఎంపీటీసీలు జడ్పీటీసీలు 5 అంచెల విధానం ఆ రోజు ప్రవేశపెట్టబడితే చాలా మంది ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా తర్వాత మంచి పదవుల్లోకి రావడానికి బీసీలకు అదొక ప్లాట్ఫామ్ అయింది. అయితే బీసీల అభ్యున్నతి 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి సామాజిక అభ్యున్నతి, రెండోది రాజకీయ అభ్యున్నతి, మూడోది ఆర్థిక అభ్యున్నతి. ఆర్థిక అభ్యున్నతి అనే పాయింట్ వచ్చేటప్పుడు బిలో పావర్టీ లైన్ పైకి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియలో బీసీ కార్పొరేషన్ లోగడ జరిగే పని ఏంటి, మా యొక్క కుల వృత్తులన్నీ ఏ రకంగా నష్టపోయినాయి అనేటువంటి విషయం మేము ముందుగా తెలియజేస్తాను. ముందుగా మేము చేసేటటువంటి మంగళ వృత్తి ఏదైతే మా నాయ బ్రాహ్మణ వృత్తి ఉందో అది వాళ్ళ స్పా పార్లర్ కింద మారిపోయింది. మేము చేసేటటువంటి రజకల వృత్తి ఏమో ఈ యొక్క వాషింగ్ మిషన్స్ రూపంలోకి వెళ్ళిపోయింది. మేము పెట్టేటటువంటి చేపల వ్యవహారం అంతా కూడా రాజులు కమ్మలు రెడ్లు అగ్రవర్ణాల చేతిలోకి ఫిషరీస్ కింద వెళ్ళిపోయింది. మేము చేసేటటువంటి పాల వ్యాపారం డైరీలో కన్వర్ట్ అయిపోయింది. మేము తాళ్లు గీసేటటువంటి మా వృత్తి అంతా కూడా బ్రాందీ షాపుల్లోకి వాటిలోకి వెళ్ళిపోవడం జరిగింది. కార్పెంటర్ వృత్తి ఏమో హార్డ్వేర్ లోకి వెళ్ళిపోయింది, పోటరీ వృత్తి ఏమో గ్లాసరీలోకి వెళ్ళిపోయింది. ఈ ఆధునీకరణ జరిగేటటువంటి ప్రక్రియలో స్కిల్ డెవలప్మెంట్ లేకుండా మేము మా కుల వృత్తులకి మాకు 1000, 2000, 3000 ఇచ్చి సరిపెట్టుకోమనేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ 1000, 2000, 3000 తోటి మేము చేసిన ఇవాళ మారిపోయినాయి కుల వృత్తులన్నీ కూడా. అది ఆధునీకరింపబడి కార్పొరేట్ సెక్టార్లోకి వెళ్ళిపోతున్న సందర్భంలో కుల వృత్తులు పరిరక్షించేటటువంటి బాధ్యత ఎవరు స్వీకరిస్తున్నారు? ఇక్కడ కుల వృత్తుల ఆధారంగా మేము ఏ రకంగా మా జీవనాన్ని పెంచాలి? నలుగురికి పదవులు వస్తే నలుగురితోటి మాకు మొత్తం కులం అంతా కడుపు నిండుద్దా? ఒకరి భోజనం పెట్టేటువంటి ప్రక్రియ కాదు. దీని విషయంలో జరిగేటటువంటి పోటాపోటీలు ఇప్పుడు జరిగేది ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 4గురికి ఎంపీ పదవులు బీసీలకు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశంకి ఏ బీసీ పార్టీ అని తెలుగుదేశం చెప్పబడిందో అది గడిచినటువంటి 4 సంవత్సరాల్లో వాళ్ళు ఎప్పుడు చేయలేకపోయారు, ఒక రాజ్యసభలో పంపలేకపోయారు వాళ్ళు. ఇవాళ జరిగేటటువంటి ప్రక్రియ ఏంటి, 4గురు అక్కడికి వెళ్ళారు. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే రాజకీయ తీర్మానంలో సుమారు 16,000 పోస్టులు పోయింది. కరెక్ట్, 33% 24% కుదింపబడింది. ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో